కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్బీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఏప్రిల్ 16న పూజితను వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని పూజితను భర్త వేధించాడు. దీంతో వేధింపులు తాళలేని పూజిత ఫ్యాన్ క్యూరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వధువు కుటుంబం ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్ తో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్బీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఏప్రిల్ 16న పూజితను వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని పూజితను భర్త వేధించాడు. దీంతో వేధింపులు తాళలేని పూజిత ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వధువు కుటుంబం ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్ తో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని భర్త వేధింపులకు అయితే నవవధువు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. కేపీహెచ్బీలోని ఒక షాపింగ్ మాల్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పూజితలకు ఏప్రిల్ 16వ తేదీన వివాహం జరిగింది. అయితే శ్రీనివాస్ కి బంధువులతో కొన్నాళ్ల క్రింద పూజిత కూల్ డ్రింక్ తాగిన వీడియో చూపిస్తూ వేధించాడు శ్రీనివాస్. వీటన్నిటికి సంబంధించి వాటిని కేవలం ఆ వీడియోలను చూపించి వేధించడం మాత్రమే కాకుండా వీడియోలను వాట్సాప్ లలో షేర్ చేశాడు శ్రీనివాస్ అల్లుడు. ఆ వీడియో చూపిస్తూ అదనంగా కట్నం తీసుకురావాలని పూజితను వేధించడంతో ఆమె రీసెంట్ గా వివాహం చేసుకున్నటువంటి ఆమె భర్త వేధింపులను తట్టుకోలేక నిన్న హౌసింగ్ బోర్డు లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పూజిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త శ్రీనివాస్ తో పాటు వీడియోలను చూపించి ఇతరుల వాట్సాప్లలో షేర్ చేయడానికి ప్రోత్సహించినటువంటి మొత్తం 6గురిని కుటుంబ సభ్యుల మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, మరి భర్త శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ప్రస్తుతం భర్త శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని మీద కూడా కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ తో పాటు 6గురు కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకొని అతను సేల్స్ మెన్ గా పనిచేస్తూ భార్యను వేధించడానికి సంబంధించి అదనపు కట్నం కోసం డిమాండ్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఇందులో ఎవరి యొక్క ప్రోద్బలం అనేది ఉందనేది కూడా పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు. ఎంతకాలం నుంచి అతను వేధింపులకు గురి చేస్తున్నాడు, మొత్తం ఎంత కట్న కానుకలను పెళ్లి సమయంలో సమర్పించుకోవడం జరిగింది, అదనపు కట్నం కోసం వేధిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అతనితో పాటు మరొక 6గురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు చేసి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.